చెర్రీ పువ్వు దివ్యగాథ అష్టదేవతల శక్తి గాథ చెర్రీ పువ్వు ప్రారంభం. ప్రాచీన కాలంలో భూమి మీద చీకటి మాయలు పెరిగాయి. అసుర శక్తులు రాజ్యాలను ఆక్రమించి ప్రజల హృదయాల్లో భయం నింపాయి. ఆ సమయంలో ఆకాశలోకంలో దేవతల సమావేశం జరిగింది. అక్కడ అష్టదేవతలు అగ్నిదేవి, జలమాత, వాయుదేవి, భూదేవి, సూర్య తేజస్సు దేవి, చంద్రమోహిని, తులసి మహాశక్తి, శాంతిమాత ఒక్కటై భూమిని రక్షించేందుకు ఒక దివ్య సంకల్పం చేశారు. ప్రథమ అధ్యాయం అగ్నిదేవి ప్రత్యక్షం. ఒక గ్రామం దహనమవుతుంటే ప్రజలు రక్షణ కోసం మొరపెట్టుకున్నారు. అగ్ని మధ్య నుండి అగ్నిదేవి ప్రత్యక్షమై, నా జ్వాల దహించేది కాదు, పవిత్రం చేస్తుంది అని చెప్పి అగ్నిని క్రమబద్ధం చేసి ఆ గ్రామాన్ని రక్షించింది. అప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు, అగ్ని విధ్వంసం మాత్రమే కాదు, రక్షణ కూడా. ద్వితీయ అధ్యాయం జలమాత కరోనా. మరొక ప్రాంతంలో 3 సంవత్సరాలు వర్షం రాలేదు. పొలాలు ఎండిపోయాయి. గ్రామస్తులు నదీ తీరం వద్ద పూజ చేస్తుండగా జలమాత బంగారు కుంభం పట్టుకొని ప్రత్యక్షమైంది. ఆమె కుంభం నుండి అమృతజలాన్ని కుమ్మరించగా మేఘాలు కూడి వర్షం కురిసింది. గ్రామం పచ్చగా మారింది. ప్రజలు గ్రహించారు, జలం జీవానికి మూలం అని. తృతీయ అధ్యాయం వాయుదేవి శక్తి. పర్వతాల మీద కురిసిన తుఫాను వలన వృక్షాలు కూలిపోతున్నాయి. ప్రజలు పారిపోతున్నారు. అప్పుడు వాయుదేవి మృదువైన గాలిలా ప్రత్యక్షమై తుఫానును ఆపింది. ఆమె పలికింది, గాలి విధ్వంసం కాదు, జీవానికి శ్వాస. ప్రజలు కృతజ్ఞతతో నమస్కరించారు. చతుర్థ అధ్యాయం భూదేవి ఆశీర్వాదం. అసురులు భూమిని తవ్వి లోపలున్న రత్నాలు దోచుకుంటున్నారు. అప్పుడు భూదేవి ప్రళయ రూపంలో ప్రత్యక్షమై అసురులను మింగేసింది. తరువాత ఆమె స్వరూపం మృదువుగా మారి ప్రజలతో అన్నది, ఈ భూమి పవిత్రం, దాన్ని రక్షించడం మీ కర్తవ్యం. పంచమ అధ్యాయం సూర్య తేజస్సు దేవి దర్శనం. అసుర రాజు చీకటి మంత్రం వేసి రాజ్యాన్ని చీకటితో కప్పేశాడు. సూర్యుడు కనిపించలేదు. అప్పుడు సూర్య తేజస్సు దేవి బంగారు రథంపై వెలుగుతో ప్రత్యక్షమైంది. ఆమె కాంతి చీకటిని మింగి ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. షష్ఠ అధ్యాయం చంద్రమోహిని లీల. రాజ్యంలో రోగాలు వ్యాపించాయి. ప్రజలు బాధలో ఉన్నారు. రాత్రివేళ చంద్రమోహిని ప్రత్యక్షమై తన చల్లని కాంతిని ప్రసరించింది. ఆ కాంతి తాకిన వెంటనే రోగులు నయం అయ్యారు. ప్రజలు భావించారు, చంద్రుడు మనస్కు శాంతి, ఆరోగ్యానికి ఔషధం అన. సప్తమ అధ్యాయం తులసి మహాశక్తి సాక్ష్యం. ఒక గ్రామంలో పాపకార్యాలు పెరిగాయి. ఆ భూమి పవిత్రత కోల్పోయింది. ఒక భక్తుడు తోటలో తులసి నాటుతుండగా తులసి దేవి ప్రత్యక్షమై ఆశీర్వదించింది. నా సాన్నిధ్యం ఎక్కడ ఉందో అక్కడ దుష్ట శక్తులు నిలవవు. అందుకు గ్రామం మళ్లీ పవిత్రమైంది. అష్టమ అధ్యాయం శాంతి మాత బోధన. యుద్ధం జరుగుతున్న 2 రాజ్యాల మధ్య రక్తపాతం పెరిగింది. ఆ సమయంలో శాంతి మాత దివ్య రూపంలో ప్రత్యక్షమై తన జపమాల ధ్వనితో యోధులను ఆపింది. ఆమె పలికింది, విజయం రక్తంతో కాదు, ధర్మంతో లభిస్తుంది. రాజులు యుద్ధాన్ని ఆపి సఖ్యతకు వచ్చారు. సమాప్తి అష్టదేవతల సమైక్యం. అష్టదేవతలు కలిసి ఒక మహా దివ్య వాక్యం ఇచ్చారు. ప్రకృతిలోని ప్రతి మూలకమే దేవత, దాన్ని రక్షించేవాడే నిజమైన భక్తుడు. ఆ గాథ తరతరాలకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రజలు ప్రకృతిని దేవతల స్వరూపంగా పూజిస్తూ జీవితం సాగించారు. చెర్రీ పువ్వు దివ్యగాథ అష్టదేవతల శక్తి గాథ చెర్రీ పువ్వు ప్రారంభం. ప్రాచీన కాలంలో భూమి మీద చీకటి మాయలు పెరిగాయి. అసుర శక్తులు రాజ్యాలను ఆక్రమించి ప్రజల హృదయాల్లో భయం నింపాయి. ఆ సమయంలో ఆకాశలోకంలో దేవతల సమావేశం జరిగింది. అక్కడ అష్టదేవతలు అగ్నిదేవి, జలమాత, వాయుదేవి, భూదేవి, సూర్య తేజస్సు దేవి, చంద్రమోహిని, తులసి మహాశక్తి, శాంతిమాత ఒక్కటై భూమిని రక్షించేందుకు ఒక దివ్య సంకల్పం చేశారు. ప్రథమ అధ్యాయం అగ్నిదేవి ప్రత్యక్షం. ఒక గ్రామం దహనమవుతుంటే ప్రజలు రక్షణ కోసం మొరపెట్టుకున్నారు. అగ్ని మధ్య నుండి అగ్నిదేవి ప్రత్యక్షమై, నా జ్వాల దహించేది కాదు, పవిత్రం చేస్తుంది అని చెప్పి అగ్నిని క్రమబద్ధం చేసి ఆ గ్రామాన్ని రక్షించింది. అప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు, అగ్ని విధ్వంసం మాత్రమే కాదు, రక్షణ కూడా. ద్వితీయ అధ్యాయం జలమాత కరోనా. మరొక ప్రాంతంలో 3 సంవత్సరాలు వర్షం రాలేదు. పొలాలు ఎండిపోయాయి. గ్రామస్తులు నదీ తీరం వద్ద పూజ చేస్తుండగా
జలమాత బంగారు కుంభం పట్టుకొని ప్రత్యక్షమైంది. ఆమె కుంభం నుండి అమృతజలాన్ని కుమ్మరించగా మేఘాలు కూడి వర్షం కురిసింది. గ్రామం పచ్చగా మారింది. ప్రజలు గ్రహించారు, జలం జీవానికి మూలం అని. తృతీయ అధ్యాయం వాయుదేవి శక్తి. పర్వతాల మీద కురిసిన తుఫాను వలన వృక్షాలు కూలిపోతున్నాయి. ప్రజలు పారిపోతున్నారు. అప్పుడు వాయుదేవి మృదువైన గాలిలా ప్రత్యక్షమై తుఫానును ఆపింది. ఆమె పలికింది, గాలి విధ్వంసం కాదు, జీవానికి శ్వాస. ప్రజలు కృతజ్ఞతతో నమస్కరించారు. చతుర్థ అధ్యాయం భూదేవి ఆశీర్వాదం. అసురులు భూమిని తవ్వి లోపలున్న రత్నాలు దోచుకుంటున్నారు. అప్పుడు భూదేవి ప్రళయ రూపంలో ప్రత్యక్షమై అసురులను మింగేసింది. తరువాత ఆమె స్వరూపం మృదువుగా మారి ప్రజలతో అన్నది, ఈ భూమి పవిత్రం, దాన్ని రక్షించడం మీ కర్తవ్యం. పంచమ అధ్యాయం సూర్య తేజస్సు దేవి దర్శనం. అసుర రాజు చీకటి మంత్రం వేసి రాజ్యాన్ని చీకటితో కప్పేశాడు. సూర్యుడు కనిపించలేదు. అప్పుడు సూర్య తేజస్సు దేవి బంగారు రథంపై వెలుగుతో ప్రత్యక్షమైంది. ఆమె కాంతి చీకటిని మింగి ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. షష్ఠ అధ్యాయం చంద్రమోహిని లీల. రాజ్యంలో రోగాలు వ్యాపించాయి. ప్రజలు బాధలో ఉన్నారు. రాత్రివేళ చంద్రమోహిని ప్రత్యక్షమై తన చల్లని కాంతిని ప్రసరించింది. ఆ కాంతి తాకిన వెంటనే రోగులు నయం అయ్యారు. ప్రజలు భావించారు, చంద్రుడు మనసుకు శాంతి, ఆరోగ్యానికి ఔషధం అని. సప్తమ అధ్యాయం తులసి మహాశక్తి సాక్ష్యం. ఒక గ్రామంలో పాపకార్యాలు పెరిగాయి. ఆ భూమి పవిత్రత కోల్పోయింది. ఒక భక్తుడు తోటలో తులసి నాటుతుండగా తులసిదేవి ప్రత్యక్షమై ఆశీర్వదించింది. నా సాన్నిధ్యం ఎక్కడ ఉందో అక్కడ దుష్ట శక్తులు నిలవవు. అందుకు గ్రామం మళ్లీ పవిత్రమైంది. అష్టమ అధ్యాయం శాంతి మాత బోధన. యుద్ధం జరుగుతున్న రెండు రాజ్యాల మధ్య రక్తపాతం పెరిగింది. ఆ సమయంలో శాంతి మాత దివ్య రూపంలో ప్రత్యక్షమై తన జపమాల ధ్వనితో యోధులను ఆపింది. ఆమె పలికింది, విజయం రక్తంతో కాదు, ధర్మంతో లభిస్తుంది. రాజులు యుద్ధాన్ని ఆపి సఖ్యతకు వచ్చారు. సమాప్తి అష్టదేవతల సమైక్యం. అష్టదేవతలు కలిసి ఒక మహా దివ్యవాక్యం ఇచ్చారు. ప్రకృతిలోని ప్రతి మూలకమే దేవత, దాన్ని రక్షించేవాడే నిజమైన భక్తుడు. ఆ గాథ తరతరాలకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రజలు ప్రకృతిని దేవతల స్వరూపంగా పూజిస్తూ జీవితం సాగించారు.